సార్ ఇప్పుడు చాలా మందికేంటంటే మలద్వారం దగ్గర ఒక హ్మ్. బుడగల్లా రావడం, లైక్ అందులోంచి పస రావడం ఇలాంటివన్నీ చాలా ఉంటాయి కదా! సో, హ్మ్. దీన్ని ఫిస్టులా అని అంటారని విన్నాను. హ్మ్. సో, దాని గురించి చెప్పండి. ఫిస్టులా అంటే ఏందంటే, దానికొక ఇంటర్నల్ ఒక ట్యూబ్ లాగా అనుకోండి. ఒక ఇంటర్నల్ ఓపెనింగ్ ఉంటది. ఒక ఎక్స్‌టర్నల్ ఓపెనింగ్ ఉంటది. ఇప్పుడు బయట ఇక్కడున్న పస్ ఇది. హ్మ్. ఇది అలా ఒక ట్రాక్ అయ్యి లోపల మన ఏనస్‌లో ఓపెన్ అవుతుంది. ఓకే. సమ్‌వేర్. అది స్ట్రెయిట్‌గా అవ్వచ్చు, రకరకాలుగా తిరిగి తిరిగి వెళ్ళొచ్చు. సో, అప్పుడు దాన్ని ఫిస్టులాకి గ్రేడింగ్స్ ఏసుకుంటామనమాట మేము. సో, ఈ ఫిస్టులా అని ఫస్ట్ కన్ఫర్మ్ జేయడానికి మనం ఫిజికల్ ఎగ్జామినేషన్ ఫస్ట్. అంటే ఆ ఎక్స్‌టర్నల్ ఓపెనింగ్ చూసి, మళ్ళీ మేము ఏనస్‌లో ఇంటర్నల్ ఓపెనింగ్ ఉందా లేదా అని మేము స్కోప్ పెట్టి చూస్తాము. సో, మాకు ఇంటర్నల్ ఓపెనింగ్ కనిపిస్తే ఓకే. క్లియర్ ట్రాక్ట్ ఏ డైరెక్షన్‌లో ఉందని వీ కెన్ ప్రెడిక్ట్ ఇట్. లేదు అనుకోండి, దీనికి ఖచ్చితంగా ఎంఆర్ఐ చేయాల్సొస్తది. ఓకే. ఎంఆర్ఐ ఆ రీజియన్‌ది పెల్విక్ రీజియన్‌ది చేస్తే అప్పుడు మనకి క్లియర్ ఐడియా వస్తది. లైక్ ఫిస్టులా ఎక్కడి నుంచి ఎక్కడికి ఓపెన్ అవుతుంది. సో, దానికి అప్పుడు డెఫినెట్‌లీ ఫిస్టులాకి ఓన్లీ ట్రీట్మెంట్ ఈజ్ సర్జరీ. ఇంకా ఓకే. మనం సర్జరీ చేయాల్సిందే. దానికి కూడా ఓపెన్ అండ్ లేజర్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. హ్మ్. లేజర్ ఐ వుడ్ సే ఓన్లీ సింపుల్ స్ట్రెయిట్ ట్రాక్స్‌కి మాత్రమే బావుంటది. ఇప్పుడు అది రకరకాలుగా స్ట్రెయిట్‌గా వెళ్ళకుండా తిరిగి తిరిగి ఎక్కడెక్కడి నుంచో వస్తుందనుకోండి. దాన్ని ఓపెన్ విధానంగా చేస్తేనే వాళ్ళకి రికరెన్స్ రాకుండా ఉంటది. హ్మ్. ఓకే.